కానాను చూపించినాడు. కానానికి వెళ్ళాలంటే మార్గం తెలియాలి. మార్గం తెలియాలంటే ఏం చేయాలంటే అడుగుజాడలను గుర్తుపట్టాలి. దాని గురించి ఆలోచించాలి, దాన్ని పరిశీలించాలి, చూడాలి, కనుగొనాలి. అప్పుడు అడుగుజాలను బట్టి వెళ్తూ ఉండాలి. అబ్రహాము దేవుడిచ్చిన ఆజ్ఞను పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. కానీ లోతు అయితే మధ్యలోనే తనకు సొదొమ గొమొర్రాలను చూసి, చూడండి ఇలాంటి సందర్భము కొత్త నిబంధన కాలంలో కూడా వచ్చింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. వారు ఆయన యొద్దకు వచ్చి చూడండి, ఈ సందర్భం మనకు చాలా